అందరికీ నమస్తే. శ్రీమతి మాలతీ చందూర్ గారు రచించిన సద్యోగం నవల 5వ భాగం. తామిద్దరు పెద్దవాళ్ళు, ఇద్దరు పిల్లలు తింటుంటే ఆడబడుచు ఒక్కరితే తింటున్నది ఈ ఉమ్మడి ఆస్తిలో. ఈ లోతుపాతులు లెక్కలు జానకికి తెలుసు. అయినా అవకాశం ఉన్నప్పుడు ఆడబడుచు సంపాదించవచ్చుగా. ఆ సంపాదనతో తామింకా సుఖంగా ఉండొచ్చుగా. తెల్లారగట్ల 5ంటికి లేచి గబగబా అన్నీ అమరిస్తే ఆడబిడ్డ కాఫీ స్నానాలు ముగించి 6:30 అవ్వకుండా ఇంటి నుండి బయలుదేరుతుంది. 9ంటికి ఈవిడ వచ్చేటప్పటికి అన్నీ వండి ప్లేట్లో రెడీగా పెడుతుంది. వస్తూనే గబగబా అన్నం తినేసి కోర్టుకు పరిగెడుతుంది. మళ్ళీ ఏ 6ంటికో గాని ఇంటి మొహం చూడదు. ఇలా 10 గంటలు ఏకబిగిన చాకిరీ చేయించుకుని ఆ సీనియర్ ఏం ముట్ట చెబుతున్నాడు? ఏమీ ముట్ట చెప్పనప్పుడు సుమిత్ర ఎందుకంత కంగారుగా పరిగెడుతుంది? ప్రతిఫలం లేకుండా ఎవరైనా ఎందుకు పనిచేయాలి? సుమిత్రకు ఆ సీనియర్ మీద గౌరవం, భయం కాక ఇంకా ఏమైనా భావాలున్నాయా? మధ్యాహ్నం వేళ భర్త షాపుకెళ్ళాక, పిల్లలు స్కూల్కెళ్ళాక, చేతి నిండా పని లేక మంచం మీద పడుకున్న జానకికి ఈ ఆలోచనలు, అనుమానాలు వచ్చేవి. ఏడాదయింది కదా, మీ సీనియర్ జీతం బత్తం ఏమీ ఇవ్వడా? అయిన కాడికి చాకరీ తప్ప మరేం ముట్ట చెప్పడా? అడిగింది జానకి. ఆ రోజు పెద్దవాళ్ళు ముగ్గురు తీరిగ్గా కూర్చున్నారు. ఇంట్లో పిల్లలిద్దరూ రేడియో పట్టుకుని వింటున్నారు. సుమిత్ర వెళ్తురు ఉండగా ఇంటికొచ్చింది. ఇంటి ముందున్న మామిడి చెట్టు కింద కుర్చీలు వేసుకుని కూర్చుని మాట్లాడుకుంటున్నారు. సుమిత్ర ఈ ప్రశ్నకు జవాబు వెతుక్కోవలసి వచ్చింది. ఎందుకంటే తను వెంకట్రామన్ దగ్గర పని నేర్చుకోవటానికి వెళ్ళింది కానీ జీతానికి కాదు. ఆయన ఆడపిల్లల్ని జూనియర్స్గా తీసుకోవటమే గొప్ప, ఇంకా జీతం కూడానా? నవ్వాడు రాఘవరావు. మన అమ్మాయి మొద్దు కాదుగా, ఒక్కరోజు సెలవు పెట్టకుండా రోజు వెళ్తూనే ఉందిగా. వెళితే మట్టుకు ఆయనంతటా ఆయనే ఇవ్వాలి గాని మనం అడగకూడదు అన్నాడు రాఘవరావు. అడగకపోతే అమ్మాయినా పెట్టదు. ఈ రోజుల్లో ప్లేడరు గుమస్తాకి 100-200 ఇస్తున్నారు. మన అమ్మాయికి ఇవ్వటానికేం? అసలు తను విడిగా ప్రాక్టీస్ పెడితే చాలా డబ్బులొచ్చును అన్నది జానకి. వదినా, మనకింకా డబ్బెందుకు? ఉన్నది చాలదా? డబ్బెందుకు అని అడిగేదాన్ని నిన్నొక్కదాన్నే చూశాను. డబ్బు సంపాదిస్తే తప్ప చదివిన చదువుకు విలువ ఉండదు. నేనలా ఆలోచించటం లేదు. మా సీనియర్ని ఇంత కావాలని నేను గాని అన్నయ్య గాని మొదట్లో అడగలేదు. ఆయన మమ్మల్ని బొట్టు పెట్టి పిలవలేదు. మాకుగా ఆయన్ని వెతుక్కుని వెళ్ళాం. ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావు. మొదట్లో అలాగే వెతుక్కుని వెళ్ళారు. కొన్నాళ్ళు పోయాక ఇవ్వచ్చుగా. నీతో మరో జూనియర్ ఉన్నాడన్నావు, అతనికి ఇవ్వటం లేదా? అతను వేరు. అతనికి భార్య, పిల్లలు, పోషించాల్సిన కుటుంబము ఉంది. అందుకని ఇస్తుండవచ్చు. అదీకాక అతను జూనియర్గా చేరి 6 ఏళ్లయింది. సరే, నాకెందుకు? మీ అన్నా చెల్లెళ్ళ ఇష్టం. ఇంతకంటే ఏ ఉద్యోగంలో చేరినా సంపాదించి ఉందువు. డిగ్రీ చేతిలో పెట్టుకుని ఇలా అల్లాడుతుంటే చెప్పాను అన్నది జానకి నిష్ఠూరంగా. సుమిత్ర మాట్లాడలేదు. రాఘవరావు నిశ్శబ్దంగా ఊరుకున్నాడు. కానీ జానకి ప్రవర్తనలో కొద్ది కొద్దిగా మార్పు కనిపిస్తుంది సుమిత్రకి. ఒకరోజు సుమిత్ర ఇంటికొచ్చేసరికి జానకి పక్కింటి మావితో మాట్లాడుతున్నది. చుట్టుపక్కల స్త్రీలు వదినగారితో బాతాకానీకి రావటం సుమిత్రకు కొత్తగాదు. మీ ఆడబడుచు ఉద్యోగం చేస్తోందా? ఎక్కడా నల్లపూసైపోయింది, కంటికే కనబడదు అడిగింది పక్కింటావిడ. చేస్తుంది. సీనియర్ గౌను పుచ్చుకుని తిరిగే ఉద్యోగం అంది జానకి కొంచెం నెమ్మదిగానే. అయితే ఆ మాట సుమిత్ర చెవిన పడకపోలేదు. వదినగారికి తన వృత్తి పట్ల ఇటువంటి అభిప్రాయం ఉందన్నమాట. జూనియర్ అంటే సీనియర్ గౌను పుచ్చుకు తిరిగే చోక్రా అనుకుంటున్నారు వీళ్ళు. ప్రైవేటు ప్రాక్టీస్ అంటే డాక్టర్ అయినా అడ్వకేట్స్ అయినా ఎంత కష్టపడాలో వీళ్ళకేం తెలుసు? ఒక అడ్వకేట్ స్థిరపడాలి, 4 పార్టీలు రావాలి అంటే దాని వెనక ఎంత ఏకాగ్రత, ఎంత తపన, ఎటువంటి పరిశ్రమ కావాలో వీళ్ళకేం తెలుసు? తను సీనియర్ గౌను మోస్తున్నదని నవ్వుకుంటున్నారు. నవ్వుకొని ఆయన గౌను మోసేపాటి అర్హత సంపాదించుకునేందుకు ఏడాది పట్టింది.
ఆయన చేత జూనియర్ అని పిలిపించుకునేందుకు 10 నెలలు పట్టింది. తనను మనిషిలాగా, ప్రాణమున్న వ్యక్తిలాగా ఇప్పుడిప్పుడే చూస్తున్నాడు. ఇదంతా ఇంట్లో కూర్చుని పోసుకోలు కబుర్లు చెప్పే వదినగారికేం తెలుస్తుంది? వదినగారి మీద సుమిత్రకు కోపం రాలేదు, జాలేసింది. సీనియర్తో పరిచయం అయ్యి ఏడాది దాటిపోతున్నా ప్రతిసారి ఆయన ఒక మిస్టరీలాగానే కనిపిస్తూ ఉంటాడు సుమిత్రకు. బాగా డబ్బు వచ్చేవైనా కొన్ని కేసులు ఆయన తీసుకోడు. తన స్నేహితులకి పాసాన్ చేస్తూ ఉంటాడు. కొన్ని అతి చిన్న కేసులైనా, ఫీజు తక్కువ వచ్చేవైనా ఒక్కోసారి ఫీజు లేకుండా కూడా చేస్తుంటాడు. ఆయన అలా ఎందుకు చేస్తున్నాడో సుమిత్రకు అర్థమయ్యేది కాదు. ఆ రోజు బజారు రోడ్లో ఉన్న ఒక కిరాణా మర్చెంటు వెంకట్రామన్ దగ్గరకు పరిగెత్తుకు వచ్చాడు. గవర్నమెంట్ హోటల్స్ మిల్స్ మీద, పాలవాళ్ల మీద, పచారీ కొట్ల మీద దాడి చేసి ఫుడ్ శాంపిల్స్ పట్టుకుపోతూ ఉంటారు ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు. అడపాదడపా పచారీ కొట్ల మీద కూడా దాడి చేసి చింతపండు, మిరపకాయలు, నూనెలు, పప్పులు మొదలైనవన్నీ శాంపిల్స్ సీల్ చేసి గిండికి పంపుతూ ఉంటారు. కల్తీవి ఏవైనా ఉన్నాయేమోనని నెలకి 2 నెలలకి కల్తీలు చెక్ చేయటానికి ఇన్స్పెక్టర్లు వస్తుంటారు. పోలీసు వాళ్ళంటేను, సేల్స్ ట్యాక్స్ వాళ్ళంటేను, ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లంటేను చిన్న షాపుల వాళ్ళకి సింహస్వప్నం. తూకాలు, కొలతలు తప్పుడుగా తూచి ఫైన్లు కట్టేవారు ఉన్నారు. కానీ అందరూ ఉద్యోగస్తులు న్యాయ మార్గాన పోరు. కొందరు అడపాదడపా వచ్చి మామూలు పట్టుకెళ్ళిపోయి కల్తీ సరుకును పట్టుకోకుండా వదిలేస్తూ ఉంటారు. కొందరు ఉద్యోగస్తులు, ముఖ్యంగా చిన్నవాళ్ళు, కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్ళు, మోసాలు, లంచాలు, కల్తీలు ఇవన్నీ రూపుమాపాలని మిషనరీ జిల్తో పనిచేస్తూ ఉంటారు. కొందరు ఇన్స్పెక్టర్లు నెలాఖరు వారంలో ఈ చెక్కింగులకొచ్చి షాపుల వాళ్ళని పీక్కుని తింటారు. వెంకట్రామన్ దగ్గరకు సలహాకొచ్చిన కిరాణా మర్చెంటు ఆ ప్రాంతాలలో చాలా రోజుల నుంచి వర్తకం చేస్తున్నాడు. వెంకట్రామన్ తండ్రి నాటి నుంచి ఆ కొట్లోనే సరుకులు కొంటూ ఉండేవారు. ఆ పచారీ కొట్టు యజమాని మీద కల్తీ సరుకు అమ్ముతున్నాడని ప్రభుత్వం కేసు పెట్టింది. ఈతని కొట్లోంచి తీసుకెళ్లిన శాంపిల్స్లో పసుపు కొమ్ముల మీద సీసం పూత ఉన్నట్లు, అది గిండిలో పరిశోధనలు జరిపిన వెనక కనుగొన్న ఫలితం. ఈ వర్తకుడు కల్తీ సరుకు అమ్ముతున్నాడని ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్ క్రింద కేసు పెట్టారు. ఈ కేసు నిరూపణ అయితే నేరస్తునికి ఒక్కోసారి జైలు శిక్ష పడుతుంది, మరోసారి వేల సంఖ్యలో జుల్మానా వేస్తూ ఉంటారు. ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చిన సమన్సుతో ఆ వర్తకుడు వెంకట్రామన్ దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. ఆ క్లయింట్ వచ్చేసరికి సుమిత్ర కూడా సీనియర్ దగ్గరే ఉన్నది. సుమిత్ర ఈ కేసుని వెంకట్రామన్ తీసుకోడని అనుకున్నది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో వర్తకులే నేరం చేస్తుంటారు. ప్రభుత్వం చాలా మట్టుకు నెగ్గుతుంది. బాబుగారు, మీ నాన్నగారి కాలం నుంచి మా కొట్లో సరుకులు కొంటున్నారు. నేను కల్తీ చేయడం ఎరుగుదురా? అడుగుతున్నాడు గోపాలచెట్టి వెంకట్రామన్ని. వెంకట్రామన్ వస్తున్న నవ్వు దాచుకుని, అసలు విషయం వివరంగా చెప్పండి అని వినటానికి సావధానంగా కూర్చున్నాడు. గోపాలచెట్టి కల్తీ సరుకులు అమ్మాడని కాదు, కస్టమర్స్ని బట్టి సమయానుకూలంగా అమ్ముతూ ఉంటాడు. ఈ రోజుల్లో కల్తీ లేకుండా సరుకులు అమ్మే మహానుభావుడు ఇంకా పుట్టలేదు అనుకున్నాడు వెంకట్రామన్. 3 నెలల క్రితం ఫుడ్ ఇన్స్పెక్టరు మా షాపుకొచ్చాడు. పప్పులు, నూనెలు అన్నీ పట్టుకెళ్ళాడు, పసుపు కొమ్ములు కూడా. మీ షాపుకి తరచూ ఫుడ్ ఇన్స్పెక్టర్ వస్తూ ఉంటాడా? మా షాపుకే కాదు, అన్ని షాపులకి వస్తాడు. నెల నెల మామూలు సమర్పించుకుంటూ ఉంటాం. ఈసారి ఇవ్వలేదా? నవ్వుతూ అడిగాడు వెంకట్రామన్. 4 నెలల నాడు కూతురు పెళ్ళంటే బస్తా బియ్యము, డబ్బా నూనె ఊరికే బహుమతిగా పంపాను. అంత ఎలానూ ఇచ్చానని ఈసారి మామూలు ఇవ్వలేదు. దాంతో పట్టుకెళ్ళిన శాంపిల్స్ గిండికి పంపించాడు. మీ షాపుకి ప్రతి నెలా వస్తాడంటున్నారు. వచ్చినప్పుడు ఏం చేస్తాడు? శాంపిల్స్ ఒక్కోసారి పట్టుకెళ్తారు, ఒక్కోసారి పట్టుకెళ్ళడు. మామూలు మట్టుకు ప్రతిసారి పట్టుకెళ్తాడు. ఎంతమంది? ఒకరా ఇద్దరా? ఎంతమంది వస్తారు? ఒక ప్యూను, ఆఫీసరు, 2 వస్తారు. ఎంత ఇచ్చేది నాకు తెలియదు, మా అబ్బాయే ఇస్తుంటాడు.
మరి ఖర్చు రాసుకోరా? రాసుకుంటాం. దేవుడు ఖర్చులో రాసుకుంటాం. మా అబ్బాయి మామూలు ఇవ్వలేదని ఇంత పని చేశాడతను. ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు మీరేం చేస్తారు? ప్రశ్నించాడు వెంకట్రామన్. ఏముంది, కూల్ డ్రింక్స్ కావాలంటే కూల్ డ్రింక్సు, లేకపోతే బాదంగీరో కాఫీయో ఏది కావాలో అది తెప్పిస్తాం. కాసేపు కూర్చుని ఈ కబురు ఆ కబురు చెప్పుకుంటాం. మండిపోయే ధరలు, అవినీతి, కష్టసుఖాలు అన్నీ మాట్లాడుకుంటాం. తర్వాత మా బౌండు పుస్తకంలో సంతకం చేస్తాడు. దేనికి? షాపు విజిట్ చేసినట్లు రాస్తాడు. ఆ తర్వాత తన పుస్తకంలో రాసుకుని మా సంతకం తీసుకుంటాడు. సరే, మీరు ఏం కలపకుండానే మీ మీద కేసు పెట్టాడంటారు, అంతేనా? నేను ఏం కలపనని, సత్యహరిశ్చంద్రుడినని చెప్పుకోవటం లేదు. ఆ రోజు మాత్రం ఏం కలపలేదు. ఏం, ఎందుకంత గట్టిగా చెబుతున్నారు? ఇన్స్పెక్టర్ వచ్చేటప్పటికి నూనెల స్టాకు లేదు. వెన్న డబ్బా రాలేదు. మాకు కల్తీ కలిపే అవకాశం లేదు. అందుకని నవ్వుతూ బదులు చెప్పాడు గోపాలశెట్టి. సుమిత్ర సీనియర్ ముఖం వంక పరిశీలనగా చూస్తున్నది. వాదిని ప్రశ్నలు అడుగుతున్నప్పుడు అతని కళ్ళు అటూ ఇటూ కదలవు. సూటిగా తీక్షణంగా ఉంటుంది ఆ దృష్టి. ఆ కళ్ళ వంక చూస్తూ అబద్ధం ఆడటం చాలా కష్టం. ఒకవేళ ఎవరన్నా అబద్ధం ఆడితే ఇతను వెంటనే పట్టేసుకుంటాడు. అయితే ఆ పసుపు కొమ్ముల్లో మీరేం కలపలేదంటారు? సత్య ప్రమాణకంగా చెబుతున్నాను. మాకు పసుపు కొమ్ములు హోల్సేల్లో బస్తాల్లో వస్తాయి. అవి కొనుక్కుని అమ్ముతాము. నిజానికి ఒక బస్తా తెస్తే నెలలకు కూడా సరుకు చల్లదు. హోల్సేల్ మార్కెట్ అంటే కొత్తవాల సావిడా? అవును, ఆ చుట్టుపక్కలే చాలామంది డీలర్స్ ఉన్నారు. వాళ్ళకి అవి ఎక్కడి నుంచి వస్తాయి? ఆంధ్రా నుంచి. సరే, మీరు వెళ్ళండి. ఎఫిడవిట్ టైప్ చేయించి ఉంచుతాను. మీరు సంతకం పెట్టండి. సార్, ఈ కేసు ముందు మనకి కొంచెం టైం కావాలి. ముందు టైం కోరుకుంటూ మెజిస్ట్రేట్కి పిటిషన్ పెట్టుకోవాలి. ఆ తర్వాత లోతుపాతులకు వెళ్తాను అన్నాడు వెంకట్రామన్. ఆ తర్వాత వారం రోజులకి వెంకట్రామన్ ఒక ఉదయం వేళ మనం రేపు దుగ్గిరాలు వెళ్ళాలి అన్నాడు సుమిత్రతో. సుమిత్ర కంగారు పడింది. ఆమె ఆంధ్రదేశాన్ని వదిలి వచ్చి సుమారు 10 ఏళ్లయింది. అసలు ఆంధ్రదేశపు పొలిమేరకు వెళ్ళకూడదని నిశ్చయించుకుంది. ఇప్పుడు సీనియర్ దుగ్గిరాల అంటున్నాడు. సార్, మా వాళ్ళు ఒప్పుకోరు. నాన్సెన్స్, కేసు కోసం వెళుతున్నాం. నాకు ఆ ప్రాంతాలు అట్టే తెలియదు. తెలిసేదేముంది, ఒకసారి చూస్తే అన్నీ తెలుస్తాయి. నాకు తెలుగు బాగా రాదు, అందుచేత నువ్వు ఉంటే సౌకర్యంగా ఉంటుందని. ఇతనికి తెలుగు రాదా? మాతృభాష కంటే సులువుగా తెలుగులో మాట్లాడుతున్నాడు. తెలుగు రాదా? హిందీ, తెలుగు, తమిళం, ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడే ఈ మనిషి తెలుగు రాదని నమ్మమంటున్నాడు. రేపు రాత్రి సర్కార్లో వెళుతున్నాం. క్లయింట్ ఫ్రెండు తెనాలి స్టేషన్కి వస్తాడు అన్నాడు వెంకట్రామన్. ఇక మాట్లాడేది ఏదీ లేదన్నట్లు. ఆ రాత్రి రాఘవరావుతో ఈ విషయం చెప్పింది సుమిత్ర. వెళ్ళు, ఇందులో ఆలోచించాల్సింది ఏమీ లేదు. నాకేమో ఆ ప్రాంతాలకి వెళ్ళాలంటే భయంగా ఉంటుంది. భయం దేనికి? మీ సీనియర్ ఉన్నారుగా, ఆయన పక్కనుంటే ఏ భయం ఉండదు. వెళ్ళు అన్నాడు రాఘవరావు. సుమిత్రకు వేరే చాయిస్ లేదు. తాను రాను అని సీనియర్ని ఎదిరించలేదు. ఎందుకు రావు, ఏ కారణం వల్ల రావు అని బోనులో నిల్చోబెట్టినట్టు క్రాస్ ఎగ్జామినింగ్ మొదలు పెడతాడు. దీనికి తట్టుకోవటం చాలా కష్టం. తాను ఉన్న విషయం చెప్పలేదు ఇతనికి. ఇతనికే కాదు, ఎవ్వరికీ చెప్పలేదు. అంచేత దుగ్గిరాలు వెళ్ళి రావటానికి నిశ్చయించుకున్నది. రాఘవరావు సుమిత్రని స్టేషన్కి తీసుకొచ్చాడు. స్టేషన్లో వెంకట్రామన్, అతని క్లయింటు గోపాలశెట్టి ఉన్నారు. సుమిత్రని సీనియర్కి అప్పచెప్పి వెళ్ళిపోయాడు రాఘవరావు. ఈ ముగ్గురు ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేశారు. ముగ్గురికి 3 బెర్తులు రిజర్వ్ చేశారు. తెనాల్లో స్టేషన్కి కారు వచ్చింది. ఆ కారులో వీళ్ళు దుగ్గిరాలు వెళ్లారు. అక్కడ ఓ భూకామందు ఇంట్లో వీళ్ల మకాం.
ఆ రైతుకి చాలా డబ్బు ఉంది. పెద్ద లోగిలి. సుమిత్రకు విడిగా పెద్ద రూమిచ్చారు. పెద్ద గంగాళం నిండా వేడినీళ్లు తొలిపి పక్కన ఎత్తు స్టూలు వేసి పెద్ద చెంబు పక్కనుంచారు. సుమిత్ర ఈ మధ్యకాలంలో ఇటువంటి స్నానం మర్చిపోయింది. బెజవాడలో ఉండగా ఇంత తీరిగ్గా స్నానం చేసేది. స్నానాలయ్యాక పెద్ద గ్లాసుడు కాఫీ, టిఫిను వచ్చింది. ఇవన్నీ ముగించుకునేసరికి ముందు వాకిట్లోంచి పిలుపు వచ్చింది సుమిత్రకు. అందరూ కలిసి కారులో పసుపు పొలాల వైపు వెళ్లారు. ఈ ప్రాంతంలో పసుపు ముఖ్యమైన పంట? అడిగాడు వెంకట్రామన్. అవునండి, మేమంతా పసుపు మీదే బ్రతుకుతున్నాం. ఇక్కడ బంగారం రాలుతుంది. ఎకరం 20,000 నుంచి 40 దాకా చెప్తున్నాడు రైతు. వెంకట్రామన్ సాలుకి ఎంత వస్తుందో, కనీసపు వేతనం ఎంతో, కూలీలకు రోజు కూలీ ఎంతిస్తారు ఇత్యాది వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. అతని మాటల్లో సుమిత్రను కలపలేదు. ఆమె తెలుగు ఇతనికి అవసరమూ రాలేదు. సుమిత్ర బొమ్మలా కూర్చుని ఉన్నది. కారు పసుపు పొలానికి ఆనుకుని ఉన్న మట్టి రోడ్డు మీద కొంత దూరం వెళ్ళింది. అక్కడ ఆపమని కారు దిగాడు వెంకట్రామన్. కారులో కూర్చున్న సుమిత్రను కూడా దిగమన్నాడు. పొలం గట్టు మీద ఒక అరఫర్లాంగు నడిచారు. కనుచూపు మేర వరకు చుట్టూ పసుపు పొలాలు, పసుపు మొక్కలు కుదుళ్ళు కుదుళ్లుగా వరుసగా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా పచ్చగా ఉంది. అసలు దుగ్గిరాల ప్రాంతంలో దుమ్ము కూడా పసుపు వర్ణంలో ఉంటుంది. ఒక రకమైన పసుపు వాసన గాలిలో పయనిస్తూ ఉంటుంది. నువ్వెప్పుడైనా పసుపు పొలాలు చూసావా? అడిగాడు వెంకట్రామన్. లేదండి, బదులు చెప్పింది సుమిత్ర. నేను పొలాలు చూడలేదు కానీ పసుపు మొక్కల్ని చూశాను అన్నాడు. మీరా, మద్రాసు చుట్టుపక్కల పసుపు పంట లేదే అన్నది. లేకపోవచ్చు. మద్రాసులో పచ్చి పసుపు చెట్లు అమ్ముతారు చూసావా? పొంగల్కి పసుపు కొమ్ములతో మొక్కలు పీక్కొచ్చి అమ్ముతారు. అవి పెట్టి పూజ చేస్తారు. అలాగా, నేను చూడలేదు. అది చెప్పటానికే ఈ విషయం ఎత్తాను. మన కళ్ళ ముందు జరుగుతున్నవి చూడని నీలాంటి వాళ్ళు దూరాన ఉన్నవి ఊహించుకోలేరు. అడ్వకేట్ అంటే కళ్ళతో ప్రత్యక్షంగా చూడకపోయినా ఇది జరిగి ఉండవచ్చు, ఇలా జరిగే అవకాశం ఉంది అన్న హైపోథీసిస్తో ఆలోచించాలి. అప్పుడే కేసుకి ఒక రూపం ఏర్పడుతుంది. ఎస్ సార్ అంది సుమిత్ర అంతకంటే ఏమీ అనలేక. పొలం గట్టు మీద నిల్చున్న వెంకట్రామన్ వంగి గట్టు మీద గొంతు కూర్చుని ఒక మొక్క పీకాడు నేలలోంచి. ఆ మొక్క వేళ్లతో పాటు పైకి వచ్చింది. వేళ్లకు పచ్చి పసుపు కొమ్ములు వేరుశనక్కాయల్లాగా వేలాడుతున్నాయి. వెంకట్రామన్ ఒక పసుపు కొమ్ము వేలుతో నొక్కి ముక్కు దగ్గర పెట్టుకున్నాడు. సుమిత్ర వైపు తిరిగి, చూడు, వాసన చూడు, పచ్చి పసుపు, బ్యూటిఫుల్, ఎంత చక్కటి పెర్ఫ్యూమ్. సుమిత్ర ముక్కు దగ్గర పెట్టుకున్నది ఆ పచ్చి పసుపు కొమ్ముని. అవును, చక్కని పసుపు వాసన. ఈ పొలాల మధ్యన తన సీనియర్ వంక చూస్తున్నది సుమిత్ర. వెంకట్రామన్ పంచె కట్టుకుని పైన మామూలు చొక్కా వేసుకున్నాడు. మద్రాసులోలాగా స్టిఫ్గా లేడు. నవ్వుతూ సరదాగా ఉన్నాడు. ఈ చుట్టూ పసుపు పొలాలని, వాటిలోని సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఈ వ్యక్తికి ప్రకృతిని చూసి ఆనందించటం కూడా తెలుసా? నవ్వుతూ 1-2 సార్లు పలకరించే ఈ వెంకట్రామన్ తన సీనియర్ కాదు. ఈ ట్రిప్లో అతను సరదాగా ఉండదలుచుకున్నాడు అనుకున్నది సుమిత్ర. పీకిన పసుపు చెట్టుని చేతితో పట్టుకుని వేళ్లకున్న పచ్చి కొమ్ముల్ని అటూ ఇటూ ఊగిస్తూ, వీటిని ఎలా పసుపు చేస్తారు? అడిగాడు వెంకట్రామన్. ముందు చెట్లన్నీ నేల్లోంచి పీకుతాము, కుదుళ్ళు కుదుళ్ళుగా తీస్తాము అన్నారు. ఈ పసుపు పంటకొచ్చిందని మీకెట్లా తెలుసు? పచ్చి కొమ్ముని గోరుతో గీకి చూస్తాం. లేతగా ఉంటే కొమ్ము తప్పగా అయిపోతుంది. వేళ్లతో నొక్కితే గట్టిగా ఉండాలి. అప్పుడు పంటకొచ్చినట్లు లెక్క. ఆ తర్వాత ఆ పీకిన చెట్ల నుంచి కూలీలను పెట్టి కొమ్ములు వలిపిస్తాం. మాన్యువల్ లేబరా? అంతా చేతులతోనే తీస్తారా? కత్తులతో నరుకుతారు కుదుళ్ళని. ఆ తర్వాత ఈ కొమ్ముల్ని ఉడకబెడతాం. ఎలా?
పెద్ద పెద్ద ఇనుప మూకుళ్లతో పసుపుని వండుతాము. దీన్నే పసుపు వంటకం అంటారు. ఆ పైన ఏం చేస్తారు? ఈ పండిన పసుపు కొమ్ముల్ని ఎండబోసి సైజుల వారీగా ఏరుస్తాం. అంటే పసుపు కొమ్ములు వండాక విడిగా ఆరబోస్తాం. బాగా గలగల ఎండాక పెద్ద కొమ్ములు, గుండ్రని కొమ్ములు చచ్చు పుచ్చు ఏరి సైజుల వారీగా బస్తాలకు ఎక్కిస్తాం అని బదులు చెప్పాడు రైతు. ఇందులో గుండ్రని కొమ్ములకి మార్కెట్ ధర బాగా పలుకుతుంది. పచ్చి పసుపుకు కూడా కొంత మార్కెట్ ఉంది అన్నాడు ఇంకో రైతు. అంటే? మళ్ళీ వెంకట్రామన్ ప్రశ్న. పసుపు కొమ్ముల్లో కొన్ని వండకుండా వదిలేసి కొమ్ముల్ని ఎండలో ఆరబెడతాం. వాటిని పచ్చి కొమ్ములు అంటారు. ఆ కొమ్ములు అరగదీసి ముఖానికి రాసుకుంటారు స్త్రీలు. చాలా వన్నెతో బంగారు ఛాయతో ఉంటుంది. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.